దయ్యాలు మనుషులతో ఆడుకుంటే దాన్ని హారర్ కామెడీ అంటారు. మరి దయ్యాలు దయ్యాలతోనే ఆడుకుంటే ఏమంటారో మీరే డిసైడ్ చేయండి. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసిపదని సపలికేరా. మధ్యలో పొగేసేమేంటి? ఈ తెల్ల చీర చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఎప్పుడెప్పుడు పోతానని నువ్వు వెయిట్ చేస్తాను అనిపిస్తుంది. శాంతి, ఏంటండి 5 సంవత్సరాల క్రితం మనం ఎంత హాయిగా ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకా మన పెళ్ళే కాలేదు కదండి. అందుకే ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఏంటి విషయం? అది వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అస్సలు పట్టుకున్న చేయి వదలట్లా. చెయ్యి వదిలితే షాపింగ్కి వెళ్తుంది. మీరు షాపింగ్లు చేయరు, కాపురు చేయరు. అబ్బా చెప్పిందిలే. ఏమంటాయ్, నాతో పాటు పెళ్ళైన నా ఫ్రెండ్స్ అందరికి మనిషికి 4 చొప్పున పిల్లలు పుట్టారు. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ప్రపంచంలో పని లేని ఎదవాలంతా జనాభాని పెంచే పనిలో ఉన్నారని అర్థం అవుతుంది. మన పిల్లల గురించి ఏంటండి? పిల్లల కండం ఒక గేమ్ షో లాంటిదే. టీవీ చూసేవాడికి ఈజీగానే ఉంటది, హాట్ సీట్ లో కూర్చున్నవాడికి అర్థమైంది అసలు బాధ. అదేంటండి, ప్రేమించినప్పుడు బాగానే ఉన్నారుగా, పెళ్ళైన తర్వాత ఏమైంది మీకు? ప్రేమకి పెళ్లికి చాలా తేడా ఉంది శాంతి. ఏంటండి అది? ప్రేమ అంటే పర్సులో నుంచి ఒక 100 తీసి ఖర్చు పెట్టడం. మరి పెళ్ళంటే పరిసే లాక్కోవటం. ఏమండోయ్, మీరు ఇన్ని నీతి మాటలు చెప్తున్నారు గానీ మరి భార్యని గుండెలో పెట్టి చూసుకోవాలి మీకు తెలీదా? మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటే మా గుండె అక్కడ గుడివాల్లో పెట్టుకోవాలా? ఇలా కొంతమంది మగాళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని గుండె జబ్బులు తెచ్చుకుంటున్నారు. మీలాంటి వాడితో కాపురం చేయడం కంటే నేను చచ్చిపోతాను. పోతాను అంటారా కానీ వీళ్ళు ఎప్పటికీ పోరు. ఏమండోయ్, మీరు నా చావును పరీక్షిస్తున్నారు కదా. గుండు సూత్తో పడుచుకుంటే రక్త పరీక్ష అంటారే, చావు పరీక్ష అంటారు. ఇలాంటిదే ఆరోగ్యంగా ఉండాలని రాగి గ్లాసులో బీరు తాగిందంట. ఏమండోయ్, ఇది విషం కలిపిన కాఫీ, ఇది తాగి నేను పోతున్నా. అయ్యో ఏమండి, పోతున్నా. ఓవర్ యాక్షన్ పోయింది. ఇక్కడ నుంచి ఈ ఇంటికి నేనే రాజు, నేనే మంత్రి. అది మన సంగతి తెలుసు కదా. నేను తాగేసా, దానంత ఓవర్ యాక్షన్ ఏం చేయలేదు. నేను కూడా పోతున్నా. ఏమండి, మీరు చచ్చిపోయి దయ్యమయ్యారండి. చచ్చిపోతే దెయ్యం ఒక దంగల్ సినిమాలో అమెరికాన్ అవుతానంటే. అదేంటండి, మీరు నన్ను చూస్తే అరవలేదు? నాకు పెద్ద తేడా కనిపించట్లేదే. నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. ఏమండి, సమాధుల దగ్గరకు వచ్చామా? కనపడట్లేదు. ఇంత పెద్ద సమాధులు మనం దెయ్యాలి చచ్చిపోయి ఎడకే వచ్చామే. అంటే ఇప్పుడు నా తలకాయ పుర్రైపోయి ఉంటుందా? చా ఊరుకో, పుర్రె మళ్ళీ పుర్రె కావటం ఏంటి? రండి రండి. ఏంట్రా ఏదో మందు సిట్టింగ్ లో ఫ్రెండ్స్ వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చినట్టు రండి రండి అని అంటున్నా. ఎవరు? ముందు దయ్యానువా నువ్వు? దయ్యం అంటే తల ఏమో ఎదరకుండాలి, కాళ్ళు వెనక్కుండాలి. తల ఎదరికి కాళ్ళు వెనక్కి పెట్టడానికి మేము D10 డాన్సర్లం కాదండి, జబర్దస్త్ కమెడియన్లం అండి. మూర్ఖుడా, అబద్ధాలు ఆడితే చంపేస్తా. ఒరే కర్రీ కృష్ణ, చచ్చాక ఇక్కడికి వచ్చాక మళ్ళీ చావటం ఏంటి? నీలాంటోడే ఏదైనా బడే కదా అని చెప్పి చేతబడికి వెళ్ళి క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడంట. అయినా ఎవడైనా ఉగ్గు పాలు తాగి పెరుగుతావు, నువ్వేంట్రా బొగ్గు పాలు తాగి పెరిగావేంటి? ఇస్తున్నాడేంటి? ఊరుకోండి, పసిబిడ్డ. పసిబిడ్డ కాదు, మసిగుడ్డ. అయినా నువ్వెలా చనిపోయావురా? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, అది కూడా నన్ను మోసం చేసి ఎవన్నో పెళ్లి చేసుకుంది. ఆ క్షణమే నేను చీకట్లో కలిసిపోయా. ఫస్ట్ టైం రా. ఏంటిది? చీకట్లో కలిసిపోవటం. వచ్చింది యూట్యూబ్ దయ్యం. కొత్త ఆడదయ్యం వచ్చింది. రే, నువ్వు ప్రాణం పోయినా నీకు ఇంకా ఈ ప్రాబ్లం పోలేదంటరా. ఎవడైనా బియ్యం బస్తా పైన వేసుకు మోసుకొస్తావు, నువ్వేంటారు ముందు వేసుకు మోసుకొచ్చా? మొత్తం అందరం కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇక్కడ కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఏ ఆకు కదలన్నా మా దెయ్యాల రాజు రావాల్సిందే. ఇదిగోండి వేసుకోండి తొందరగా.
ఏంటిది గోలీ మార్ మార్ అన్నారు కదా సార్, అందుకే గోలీ వేసా. ఇంతకీ మీరెలా చచ్చారు? పిల్లలు కనట్లేదన్న బాధతో ఇది చచ్చింది. పోతూ పోతూ నన్ను కూడా చంపిందండి. మీరెలా చచ్చారు? సేమ్ ప్రాబ్లం రా, నాకేమో 2 పిల్లలు. ఆ పిల్లలు నాకు పుట్టారే అని అనుమానంతో మా ఆవిడ అంతమాను అడిగేవాడిని. రోకల మంది ఇచ్చుకుని కొట్టింది, చచ్చి ఇక్కడికి వచ్చాను. బౌలింగ్ అన్ని చోట్ల ప్రశాంతంగా జరగదురా, కొన్ని చోట్ల రిగ్గింగ్లు జరుగుతాయి. నాది నిర్మలమైన మనసురా. అవునవును, నిర్మలమైన మనసు, నిర్మలమ్మ గారి వయసు. అవునరా, బతుకున్నప్పుడు ఎన్నో కోరికలు ఉండేవి. అవునవును, అవేమీ తీర్చుకోకుండానే వెళ్ళిపోయాం. కాబట్టి దెయ్యాలుగైనా ఆ కోరికలు తీర్చుకుందాం రా. తీర్చుకున్నాం. నీ కోరిక ఏంటి? నా కోరిక ఏంటంటే ఇంకో యూట్యూబ్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ నా వెంట పడుతూ వీడే కావాలి వీడే కావాలి. ఆ తర్వాత వెబ్సైట్లని నీ వెంట పడుతూ ఆ వీడియో కావాలి వీడియో కావాలి అని. సార్ మీకు కూడా ఏదో ఉంటదిగా. నేను యూత్ హీరో అవ్వాలనుకున్నాను. యూత్ హీరో రే, మనందరం కలిసి రాజుగారి కోరికను తీర్చేద్దాం. మరి హీరోయిన్ ఎవరిని పెడతావు? హీరోయిన్ అంటే మావిడ్రా. ఇక్కడికి వచ్చాక మీ ఆవిడేంటి మా ఆవిడ? ఆవిడే, అందరూ ఆవిడే. అందరికీ ఆవిడే. బతుకున్నంత కాలమే ఈ బంధాలు. అంటే మొత్తానికి నువ్వు యూత్ఫుల్ హీరో, అది హీరోయిన్. యా, నేను డైరెక్టర్ రా. నేను రైటర్. నేను రైటర్, నువ్వు రైటర్. రైటర్ సీన్ ఏంట్రా? హీరోయిన్ విరహ వేదనతో పరిగెట్టుకుంటూ 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 వచ్చి రైటర్ హగ్ చేసుకుంటా. రైటర్ ఎందుకు వాటేసుకుంటుందిరా? అంటే సీన్ బాగా రాసానని. సీన్ బాగా రాసావని హీరోయిన్ రైటర్. 4 పీకు. నేను రైటర్ కాదని. నీకు దైవైనా బుద్ధి రాలేదురా. నేను చెప్తారా సీను? చెప్పండి. హీరో పాక్కుంటూ వస్తాడు. హీరోయిన్ కూడా పాక్కుంటూ వచ్చి ముద్దు సీన్. యాక్షన్ చెప్పాలండి. యాక్షన్. మీరెవర్రా? హీరో ఫ్రెండ్స్ అండి. ఈ సినిమాలో హీరోకి ఫ్రెండ్స్ లేరు. యాక్షన్. ఏంటిది? హీరోకి డూపుని. అది నాపు వెళ్ళిపోతాడు. హీరో డూప్ అని చెప్పేసి ముందు వెళ్ళిపోతావేట్రా? హీరో యూత్ఫుల్ హీరో అని చెప్పా కదా, వాడికి డూప్ ఏంటి? ఇప్పుడు నీకు కరెక్ట్ గా అవకాశం వచ్చే సీన్ ఇస్తారా? ఇవ్వండి సార్. విలన్ లో హీరోయిన్ మీద అటాక్ చేస్తున్నా. హీరో చాలా పౌరుషంగా విలన్ ని మామూలుగా కొట్టకూడదురా. యూత్ఫుల్ యాక్షన్. చచ్చినోని ఇంకా చంపుతున్నారు. ఏమైందిరా? చచ్చిపోయాడు సార్. ఎక్కడైనా చచ్చిపోతే దెయ్యాలు అవుతారు, దెయ్యాలు కూడా చచ్చిపోతాయా? నాకేం సంబంధం లేదు. నేనే దెయ్యాల దొరనే. చెప్పండి రోజా గారు. చెప్పాలంటే గుర్తుండట్లేదు. అన్ని పంచులు వెంటనే నిర్మలమ్మ గారి పంచ ఒకటి బాగుంది. చేతబడి వెంటనే వచ్చేస్తున్నాయి. సో గుర్తుపెట్టుకోవాలంటే అసలు అవ్వట్లేదు. సో అందరూ కూడా ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్ తిరగదీశారు. సూపర్. గుడ్. థ్యాంక్ యూ సార్. బాగా ఎంటర్ చేశారు.